దేవుని వాక్య భాగము బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము మనలను నడిపించేది దేవుడే కదా. మనము మన సొంత ఆలోచనలతో, తలంపులతో, మన ప్రయాసముతో మనం పరిగెత్తుతూ ఉన్నాం. కానీ దానిలో మనకు విజయము లేదు. ఏది మనం చేయలేకపోతున్నాం. ఒక్క దేవుడు నడిపిస్తే తప్ప మన జీవితాలు బాగుపడవు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అధ్యాయములో 58వ అధ్యాయం 11వ వచనం యెషయా గ్రంథములో ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని ఆయన మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ వారు ఎన్నో ఆలోచనలు కలిగిన వారిగా ఎన్నో పనులు వాళ్ళు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. నా ప్రియమైన వాళ్ళారా, మరి వారు ఉపవాసం ఉంటున్నారు, వారి ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారు. కానీ దేవుడు లక్ష్య పెట్టడం లేదు. ఎందుకు అని ఒక ప్రశ్న వాళ్ళ ఉంది. వారు ప్రార్థన చేసినప్పుడు వివాదము పడి, ఒకరినొకరు గొడవ పడి, మరి మనస్పర్ధలు తెచ్చుకొని మరి అటువంటి ఉపవాసాలు వారు చేస్తున్నారు. వాళ్ళ కంఠధ్వని పరమునకు వినబడాలని వారు ఉపవాసం ఉంటున్నారు. అట్టి ఉపవాసం దేవునికి ఇష్టం లేదు. అందుకే తండ్రి అయిన దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది కాదు కదా. ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలి, రక్త సంబంధికి ముఖము తప్పకుండా, దిక్కుమాలిన బీదలను ఇంటకు చేర్చుకోవాలి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్తూ ఆయన మాట్లాడుతూ, వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించి వారి ఆజ్ఞలకు లోబడి దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునే వారిగా వారు ఉన్నట్టయితే దేవుడు వారికి అనేకమైన మేలను చేస్తాడని వాక్యం చెప్తూ ఆయన ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మనమందరము కూడా మనకిష్టమైన కార్యాలను చేస్తున్నాం, మనకిష్టమైన మార్గాల్లో మనం ఉంటున్నాం, మన ఆలోచనలు కలిగిన వారిగా మనం వెళ్తూ ఉన్నాం. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలను చేసినప్పుడే దేవుడు మనలను నిత్యము నడిపించేవాడిగా ఉన్నాడు. అవును నా ప్రియ సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు కదా. వారికి ఏదైనా తక్కువ చేశాడా? వారికి ఏదైనా కొదువుందా? సమస్తాన్ని వారికి అనుగ్రహించాడు కదా. దేవుడు వారికి తోడుగా ఉండి బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. బానిసత్వంలో నుండి విడుదలనిచ్చి దేవుడు వారికి సహాయం చేశాడు. మోషేకు ఆజ్ఞ ఇచ్చి మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారి ఎదుటగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, మహత్కార్యాలను జరిగించాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. పరలోకము నుండి మన్నాను కురిపించాడు. బండలో నుండి నీళ్లనిచ్చాడు. ప్రతి ఒక్క శత్రువు రాజ్యాన్ని జయించగలిగిన సామర్థ్యమును వారికి అనుగ్రహించాడు. దేవుడు వారికి ముందుగా నడిచాడు. నిత్యము దేవుడు వారితో నడుస్తూ వారిని నడిపించాడు. ఎంత గొప్ప ధన్యత! బానిసత్వంలో ఉన్నవారు ఒక్కసారి స్వేచ్ఛ కలిగింది, దేవుని యొక్క నడిపింపుతో నడుస్తూ ఉంటున్నారు. నా ప్రియమైన వారలారా, వారికి దేవుడు ఉదయకాలంలో మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి నడిపించగలిగాడు కదా. ఈరోజు నీవు నేను నడవాలని ఆశపడుతున్నాము, కానీ నడవలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నాం, కానీ మన ప్రయాసము వ్యర్థమైపోతున్నది. ఉదయకాలమున అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను
నిత్యము నడిపించును. మనం గమనించినట్టయితే మనమందరము కూడా పిల్లలు కలిగిన వారమే కదా. మనమందరూ పిల్లలను ఏం చేస్తామండి? చెయ్యి పట్టుకొని నడిపిస్తాం కదా. వారు నడిచేది నేర్చుకునేంత వరకు వారిని మనం పట్టుకొని నడిపిస్తాం. వారు నడవలసిన త్రోవ వారికి చూపిస్తాం కదా. మరి వారు ఒకవేళ మేము నడవము అంటే మనం వదిలేయము కదా. అదే రీతిగా మన పరమందున్న తండ్రి కూడా నిత్యము మనల్ని నడిపించాలని ఆశపడతాడు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారు? చేయి వదిలేసి పారిపోతారు, కానీ తల్లిదండ్రులు తిరిగి పట్టుకొని వస్తారు. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ రీతిగా పోయినా దేవుడే నిన్ను నడిపించేవాడు. మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. ఒకసారి చదువుదామా? కీర్తనల గ్రంథము 48:14లో కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించేవాడో అని మనకు అర్థమవుతుంది. నిన్న నేడు నిరంతరము మారని దేవుడిగా ఒకే రీతిగా ఉంటూ ఎల్లవేళలా మనకు సహాయము చేస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపించేవాడు ఆయన ఒక్కడే. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఒక్క రోజు కాదు, ఒక దినము కాదు, ఒక వారము కాదు, ఒక నెల కాదు, 10 సంవత్సరాలు కాదు, మరణము వరకు, నీ అంత్యము వరకు దేవుడు నిత్యము నిన్ను నడిపించి నీకు సహాయము చేస్తానని ఉదయకాలము మాట ఇస్తూ ఉంటున్నాడు. ఆయన మాట తప్పని వాడు, ఆయన మార్గములను చూపించువాడు. సరైన మార్గంలో మనం నడవడానికి కృపను అనుగ్రహించి ఆయన నిత్యము మనలను నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. మోషేను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మనము ఆయన మాటకు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఆయన వాక్యానికి లోబడే వారిగా మనం ఉండాలి. ఆయన వాక్యానుసారంగా జీవించే వారిగా మనం ఉండాలి. అనునిత్యము కూర్చున్నా లేచినా మనం ఏమి చేసినా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా మనము జరిగించే వారిగా ఉన్నప్పుడే ఆయన మార్గములో మనల్ని నడిపించగలుగుతాడు. ఆ మార్గం ఎటువంటిదైనా, అది ఎత్తైనా లోతైనా, ఎటువంటి మార్గమైనా ఆయన మనకు ముందుగా వెళ్ళి మార్గమును సరళము చేసి మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. నీకు ముందుగా నడుచుచు మెట్టుగానున్న స్థలమును సరళము చేసే దేవుడు ఆయన. కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలియదా? ఏది చేయాలో నీకు అర్థం కావడం లేదా? ఎక్కడ నువ్వు వెనుకబడిపోతున్నావో, ఎందుకు నీ పనులు జరగడం లేదో అని ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచన మాని దేవుణ్ణి అడుగు. దేవా, నడిపించు ప్రభువా, నన్ను నిత్యము నన్ను నడిపించు నాయనా. నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించయ్యా. ఏదైతే నా జీవితానికి శ్రేయస్కరమో, ఏదైతే నా జీవితానికి అవసరమో, నేను ఏ మార్గంలో వెళ్తే నాకు జయము కలుగుతుందో, ఏ మార్గంలో నేనుంటే నాకు నువ్వు తోడుంటావో ఆ మార్గాన్ని మాత్రమే నాకు చూపించు ప్రభువా అని ఈరోజు అడుగుదాం. మన ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గము, ఒకటి ఇరుకైన మార్గం. నువ్వు విశాలమైన మార్గంలో నీ సొంతంగా నడవాలనుకుంటే అది నాశనానికి దారి తీస్తుంది. నువ్వు ఇరుకైన మార్గంలో వెళితే ఆ ఇరుకైన మార్గంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ ఇరుకైన మార్గంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన నిత్యము నీకు సహాయము చేస్తూ నిన్ను నడిపించే దేవుడు. నిన్ను చేయి వదిలే దేవుడు కానే కాదు. కాబట్టి నా ప్రియ సోదర సోదరి, ఉదయకాలమున నువ్వు నడవలసిన మార్గం ఆయనకు తెలుసు. మోషేకు తన మార్గములను చూపించాడు. నీకు మార్గాన్ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయన యొక్క హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నావా? దేవా, నన్ను నడిపించు అని అడుగుతున్నావా? లేక నీ ఆలోచన ప్రకారము నువ్వు పరిగెత్తుతూ ఉన్నావా?
నేను నడవలసిన మార్గము నాకు చూపించు ప్రభువా అని దేవుని అడుగుదామా? ఉదయకాలమున సత్యమైన దేవుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, జీవము కలిగిన వాడు, నిత్యము మరణము వరకు నిన్ను చేయి వదలకుండా నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ లోకంలో చాలా మంది స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెండ్లు ఎంతో మంది మనకున్నారు. వారు మనల్ని నడిపిస్తారు. ఎంతవరకు? ఒక సమయం వరకే. మరణము వరకు మనతో కూడా ఎవరు ఉండి మనల్ని నడిపించరు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరణం వరకు నీకు తోడుగా ఉండి నీవు నడవలసిన మార్గంలో నిన్ను నడిపించడానికి ఉదయకాలం ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఆయన వైపు చూద్దామా? దేవుని అడుగుదామా? దేవా నన్ను నడిపించు ప్రభువా. భక్తుడు పాడాడు కదా, నడిపించు నా నావా నడి సంద్రములలో దేవా అని అడిగాడు కదా. ఈ లోకమనే మార్గంలో మనం నడుస్తుండగా దేవుడు నడిపింపు లేకపోతే మనం ఏమీ చేయలేం. నిత్యం ఆయన మనము నడిపించకపోతే మనం త్రుట్టలిపోతాం. మనము ఎప్పుడు బలహీనతల్లో వ్యాధులు పడిపోతూనే ఉంటాం. ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తే మనము జయ జీవితముగా కలిగిన వారిగా నడవగలుగుతాం. కాబట్టి ఉదయకాలమున దేవుని అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని అడుగుదామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.